నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శ్రీకృష్ణదేవరాయల ఉద్యానవనానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని రాయలసీన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పి. ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు భాష గొప్పతనానికి, తెలుగు భాష ఖ్యాతిని ప్రపంచ ఖండాలకు చాటు చెప్పిన ఈ కృష్ణదేవరాయల ఉన్నతి గురించి భవిష్యత్తు తరాలకు వివరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఈశ్వర్ అన్నారు. రాజీవ్ గాంధీ పార్క్ ఎదుట ఉన్న శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహం వద్ద రాయలసీన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేటర్లు ఎన్. బాలస్వామి, మహాదేవ అప్పాజీరావు, పలువురు కాపు సంఘ నేతలు విచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలదండ వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు భాష ఉన్నతికి విశేష కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయల ఉద్యానవనం, స్మృతివనం తదితర వాటి నిర్మాణం కోసం రాష్ట్ర రాజధాని అమరావతిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు. ఎన్డీఏ ఈ విషయంలో తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ నిర్వహణ బాధ్యతను చారిటబుల్ ట్రస్టుకు అప్పగించాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ టీడీపీ ఫ్లో లీడర్ బాలస్వామి మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష కోసం చేసిన కృషిని భవిష్యత్తు తరాలకు వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలుగు భాష ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలని బాలస్వామి అన్నారు. ఈ సందర్భంగా రాయలసీన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు. జై హో శ్రీకృష్ణదేవరాయ. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ 554వ జయంతి సందర్భంగా ఇక్కడ అందరూ కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. వాస్తవంగా శ్రీకృష్ణదేవరాయల వారి జన్మదినోత్సవం మీద చాలా కాంట్రవర్సీ ఉంది. కొంతమంది నెట్లో చూస్తే జనవరి 17 అని, ఫిబ్రవరి 16 అని చేస్తూ ఉన్నారు. కానీ వీటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ శ్రీకృష్ణదేవరాయల కూతురు మోహనాంగి రాసిన మారీచి పరిణయం యొక్క ఆధారంగా జనవరి 27 అని చెప్పి రూఢీగా తెలియటంతో 3 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. కనుక ప్రతి ఒక్కరూ కూడా జనవరి 27వ తారీఖున ఈ ఉత్సవం జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ గావించిన గవర్నమెంట్ తరఫున ఏర్పాటు గావించిన కృష్ణదేవరాయల విగ్రహాన్ని మా రాయలసీన చారిటబుల్ ట్రస్ట్కి మెయింటెనెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాళ్ళు లేచిపోయి మెయింటెనెన్స్ లేక చాలా బాధాకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి మా రాయలసీన తరఫున విజ్ఞప్తి అనుకోండి, మనం అనుకోండి, అమరావతిలో శ్రీకృష్ణదేవరాయ ధార్మిక వ్యవస్థకి కనీసం ఒక 10 ఎకరాలు కేటాయించి రాయలవారి ఉద్యానవనానికి సహకరించాలని కోరుకుంటున్నాం. కనుక ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీకృష్ణదేవరాయలు కాపు జాతి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారి 554వ జయంతి సందర్భంగా మరి విజయవాడ నగరంలో రాజీవ్ గాంధీ పార్క్కి ఎదురుగా ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి మరి విజయవాడ నగరం ఉన్న కాపు జాతి ప్రముఖులందరితో కలిసి ఈరోజు మరి ఘన నివాళులు శ్రీకృష్ణదేవరాయల వారికి ఘన నివాళులు అర్పించి మరి శ్రీకృష్ణదేవరాయల గారి స్ఫూర్తితో మరి కాపు జాతి మొత్తం ఈ సంవత్సరం అంతా అభివృద్ధి చెందాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆర్థికంగా ఎదుగుదల ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా అన్నగారు చెప్పినటువంటి ఈశ్వరరావు గారు చెప్పినటువంటి కోరికలను కూడా నెరవేర్చే విధంగా మరి బోండమ్మ గారి సహకారంతో మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి శ్రీకృష్ణదేవరాయల వారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ అందరం బాగుండాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు అంటే భారతదేశం యొక్క వైభవానికి చిహ్నంగా, అలాగే తెలుగువారి యొక్క ఉన్నతికి చిహ్నంగా, అలాగే దక్షిణ భారతదేశంలో ఓటమెరగనటువంటి చక్రవర్తిగా ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి దేవాలయాలు కానీ, అలాగే అనేకమైనటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి వ్యవస్థలు ఏర్పడినాయి అంటే ఆ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారు వేసినటువంటి పునాదే దానికి నిదర్శనం. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి శివాజీ మహారాజు ఏ విధంగా అయితే ప్రాచుర్యం పొందారో వాస్తవంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ స్థాయిలో వెళ్ళవలసినటువంటి వ్యక్తి. కానీ ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి వారు దేశానికి ప్రతీకగా తెలుగు యొక్క ఉన్నత కృషి చేసినట్టుగా
మనకి శాసనాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున కృష్ణా జిల్లాతో ముఖ్యంగా మా యొక్క దివి తాలూకాలో ఆముక్తి మాల్యాదు రచించడం అవునండి. అలాగే ఇక్కడ కొండవీడు గెలిచిన తర్వాత కృష్ణవేణి మాతతో సంబంధం అవునండి. శ్రీకృష్ణదేవరాయలకి విడదీయని సంబంధం. అలాగే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఉన్నతిని ఔన్నత్యాన్ని రేపు వచ్చేటువంటి తరాలకి తెలియజేసే భాగంగా ఈ రోజున రాయలసీమ తరపున ఈశ్వర గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన. ఎందుకంటే చరిత్ర కనుమరుగైపోయే పరిస్థితుల్లో మనం కనీసం ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటేనే రేపటి తరానికి తెలుసుద్దని చెప్పి తెలియజేస్తూ అందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఈశ్వర గారుకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ జై హో శ్రీకృష్ణదేవరాయ.